హాయ్, ఈరోజు మీకు ఎల్లో కలర్ డే సెలబ్రేషన్కి ఎల్లో క్యాప్సికమ్ ఎలా చేయాలో చూపిస్తాను. వాళ్ళ టీచర్ ఎల్లో కలర్ డేకి ఏవైనా యాక్టివిటీ చేసి పంపించమని చెప్పింది. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా ఎల్లో కలర్ క్యాప్సికమ్, ఎందుకంటే అది తన హైట్కి కూడా సెట్ అవుద్ది అనేసి నేను క్యాప్సికమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పెద్ద చార్ట్ తీసుకోవాలి ఎల్లో కలర్ది. దానిపైన పెన్సిల్తోని ఫస్ట్ డ్రా చేసుకున్నాకే స్కెచ్ పెన్తోని డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షేప్ అనేది ఇలా రావాలి. ఇక్కడ క్యాప్సికమ్కి స్టెమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అని ఇక్కడ గ్రీన్ కలర్ స్కెచ్ డ్రా చేసుకుంటున్నాను. నీట్గా బయటికి రాకుండా డ్రా చేసుకోవాలి. మొత్తం డ్రా చేసుకోవడం అయిపోయాక సీజర్తోనే షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక వైట్ కలర్ షీట్ తీసుకొని దానిపైన ఐస్ అనేవి డ్రా చేసుకోవాలి. తర్వాత వాటిని కూడా కట్ చేసుకుని ఫెవికాల్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐబ్రోస్ ఇంకా నోస్, టంగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇవి కూడా ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాక స్కెచ్ పెన్తో డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకొని నెక్కి వేసేలా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ సీజర్తోని హోల్స్ చేసుకొని అందులో నుండి తీసుకున్నాను. ఈక్వల్గా కట్ చేశాక ఫెవికాల్ మొత్తం అప్లై చేసేసి క్యాప్సికమ్ అనేది స్టిక్ చేయాలి. ఇక్కడ నేను తలకి క్రౌన్ కోసం అనేసి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఫైనల్గా క్యాప్సికమ్ ఉన్న క్రౌన్ ఇలా రెడీ చేసేసాను. ఇంకా మా బాబుకి ఆల్రెడీ ఎల్లో కలర్ టీషర్ట్ అయితే ఉంది, అది వేసేసి ఇక్కడ క్రౌన్ అనేది తన సైజ్కి తగ్గట్టు సెట్ చేస్తున్నాము. నేనేమో నైట్ అంతా కూర్చొని కష్టపడి క్యాప్సికమ్ రెడీ చేస్తే మా బాబేమో స్కూల్లో ఫుల్గా ఏడ్చేసాడంట. వాళ్ళ ప్రోగ్రామ్ టైంకి ఫొటోస్ కూడా అసలు సరిగ్గా దిగలేదంట. ఏడ్చి పడుకున్నాడు నేను వెళ్ళేసరికి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే అంత కష్టపడ్డాను కదా నైట్ అంతా.
అంతే ఇక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.